నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కరీంనగర్ బండి సంజయ్కు మతి భ్రమించింది. ఆర్మూర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అరుణజ్యోతి మండిపాటు. 11 కోట్లతో నిర్మించిన లెదర్ పార్క్ నాసిరకంగా ఉంది. ఆర్మూర్లో లెదర్ పార్క్ను లెదర్ ఇండస్ట్రీస్ సభ్యుల పరిశీలన. జగరన్పల్లి మండలంలోని 21 గ్రామాలకు 12 కోట్ల రూపాయల నిధులు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జగరన్పల్లి నాయకులు. గౌడ కులస్తులంతా ఏకత్రాటిపైకి వచ్చి రాజకీయంగా ఎదగాలని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగగౌడ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ గౌడ సంఘం భవనంలో హౌసింగ్ బోర్డు కాలనీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్తో పాటు గౌడ సంఘం మాజీ ప్రజాప్రతినిధులు లింగగౌడ్, రవి గౌడ్, లింబాద్రి గౌడ్, సాయినాథ్ గౌడ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులస్తులంతా ఏకత్రాటిపైకి వచ్చి తమ కులస్తులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సైతం గౌడ కులస్తులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. అభివృద్ధిలో ముందుంటాం. ముఖ్యంగా నాయకులు మనందరం కలిసికట్టుగా నేను అంటే అక్కడనే ఉంటాం, మనము అంటే ముందుకెళ్తాం. కాబట్టి మనమందరము ఈ మన అనే భావము కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొత్తం గౌడ డివిజన్ లెవెల్లో మనము మన గౌడ సోదరు మన గౌడ ముందుపీట అంటే అన్ని స్థాయిలో మనం ముందుంటాం. కాబట్టి మనం అందరం కలిసి ఏ పని చేసినా మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్తా ఉంటాము. ఎందుకంటే గౌడ సోదరులు ప్రత్యేకంగా ప్రతి శాసించే శక్తి దాంట్లో మనం అందరం కలిసి, నేను ఒక్కనే కాదు, నాతో పాటు మీరందరూ కూడా కలిసిపోయి ఒక 5 లక్షల రూపాయలని మన సంఘానికి పెట్టించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మన నాయకులు ఎమ్మెల్సీ పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా వెళ్దాం, కలుద్దాం. ఆయన ద్వారా కూడా తగినంత ఆర్థిక సాయం తీసుకుందాం, నిధులను తీసుకుందాం. ఇంకా మన మంత్రులు ఉన్నారు, రవాణా శాఖ మంత్రి, బీసీ వెల్ఫేర్ మనకి ఎలాంటి సబ్సిడీస్ ఉన్నా ఏది ఉన్నా మన యువకుల కోసం దాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని కూడా మీ అందరికీ నేను ఉంటాను. మీరు కూడా నా వెంట ఉండి మనం ప్రభుత్వం తరఫున ఎలాంటి పసుపు బోర్డు సాధనతో 20 ఏళ్ల పసుపు రైతుల కళ నెరవేరిందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. పసుపు బోర్డు చైర్మన్గా నియామకమైన పల్లె గంగారెడ్డిని అంకాపూర్లోని ఆయన స్వగృహంలో కోటపాటి కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ పసుపు బోర్డు కోసం 20 ఏళ్లు రైతులు అనేక రకాలుగా ఉద్యమాలు చేశారని, ఢిల్లీలో ధర్నాలు చేపట్టి వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డుపై స్పష్టమైన వైఖరి తెలిపి పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, విద్యాసాగర్, రుక్మాజీ, సాయిరెడ్డి, పోషటి నర్సారెడ్డి, నరసింహులు, చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా వారు సమర్థుడు, తప్పనిసరిగా వారు విజయవంతమవుతారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. పసుపు బోర్డు ఈ జిల్లా రైతులు ముఖ్యంగా ఇక్కడే పసుపు బోర్డు ఉండాలని పట్టుబట్టి సాధించుకొని రావడం, అది చైర్మన్ కూడా జాతీయ స్థాయి చైర్మన్ కూడా ఇక్కడే పల్లె గంగారెడ్డి గారికి ఇవ్వడం, స్వయంగా పసుపు రైతు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మరి ఉద్యమకారుడు, వారికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా యొక్క జీవిత లక్ష్యం పసుపు బోర్డు కోసమే మరి 20 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఈ రోజు అది నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. 11 కోట్ల నిధులు కేటాయించిన ఆర్మూర్ లెదర్ పార్కును నాసిరకంగా నిర్మిస్తున్నారని లెదర్ ఇండస్ట్రియల్ సాధన కమిటీ బృందం సభ్యులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లెదర్ పార్కులో వారు సందర్శించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు దశరథ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న లెదర్ పార్క్ నిర్మాణాలను లెదర్ ఇండస్ట్రియల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగిందని, ఆర్మూర్ లెదర్ పార్కుకు సంబంధించిన ల్యాండ్ కబ్జాకు గురవుతుందని, అదేవిధంగా లెదర్ పార్క్ నిర్మాణం నాసిరకంగా చేపడుతున్నారని, అధికారులకు చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి నాణ్యతతో లెదర్ పార్క్ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు తమ సమీప బంధువులకు ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారని, వారిపై చర్యలు
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. అయ్యా, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో కేవలం ఒక 11 కోట్లు మంజూరు చేసిన ఏకైక రాష్ట్రంలో ఉన్న 10 సంవత్సరాల ఫ్యాక్టరీ ఓన్లీ ఆర్మూర్ లెదర్ ఫ్యాక్టరీ గారు కవిత గారి ఆధ్వర్యంలో 11 కోట్లు మంజూరు అయినాయి. వాటిని సక్రమంగా వినియోగించాలి, లెదర్ పార్కులను పునరుద్ధరణ చేయాలి. వాటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తక్షణమే మంజూరు చేసి 150,000 మంది ట్రైనింగ్ అయి ఉన్నాం, మాకు ఉపాధి చూపెట్టాలని గౌరవ ప్రభుత్వ పెద్దలందరినీ కోరుకుంటున్నాం. అదే క్రమంలో లెదర్ పార్క్ భూములు ఆక్రమణలకు గురి అవుతున్నాయి, అన్యక్రాంతం అయిపోయి ఆక్రమణలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీన్ని పట్టించుకునే దిక్కుదశ లేకుంటున్నది. గత కొన్ని 7 సంవత్సరాల నుంచి ఉన్న మా లిడికాప్కు ఎండిగా కృష్ణనాయక్ గారు ఉన్నారు. ఆయనకు ఎన్నోసార్లు చెప్పినాం, అయ్యా ఇది కేవలము ఎస్సీ మోచి మాదిగలది అని చెప్తే ఆయన ఏమంటాడంటే ఇది మోచిల్ది మాదిగలదని ఎక్కడ రాసింది ఉన్నది, ఎస్సీలు కాదు అందరూ అని చెప్పుకుంటా స్థలాన్ని ఆక్రమిస్తున్నాడు, ఆగం చేస్తున్నాడు. మళ్ళా ఇక్కడ ఏ చిన్న పోస్ట్ అవసరం పడ్డా మా ఎస్సీలకు ఇవ్వకుండా ఎస్టీలకు వాళ్ళ సంబంధికులకు రక్త సంబంధాలకు ఇచ్చుకుంటా నెలకు 20,000, 15,000, 18,000 జీతం ఇచ్చుకుంటా లేని జాబులు క్రియేట్ చేసుకుంటా ధనం వృధా చేస్తుడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు కూడా ఇంతకుముందు మేము మీటింగ్లో చెప్పినాం. మరొకసారి మన మీడియా మిత్రుల ద్వారా కమర్పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో పోగొట్టుకున్న ఫోన్లను సిఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి బాధితులకు అప్పగించడం జరిగిందని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. కమర్పల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సెల్ ఫోన్ బాధితులైన భూమన్న మరియు శ్రీరామ్ సురేష్లు గతంలో తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పామని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. అలాగే పోలీసులకు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు. ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై టీపీసీసీ అధ్యక్షుడు అహంకారపూరిత మాటలను తమ పార్టీ ఖండిస్తుందని, ఇదే వైఖరిని కొనసాగిస్తే జిల్లాలో తనను అడ్డుకుంటామని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళా అధ్యక్షురాలు అరుణజ్యోతి హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో యూఆర్టీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ యూఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సారెడ్డికి గతంలోనే సోనియా గాంధీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వటం జరిగిందని, ఇదే విషయంపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సారెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ప్రస్తావించగా అహంకారంతో మాట్లాడడం జరిగిందని, రాష్ట్ర పదవి రాగానే ఇటువంటి మాటలు మాట్లాడడం, మాట మార్చడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వైఖరి కొనసాగిస్తే జిల్లాలో మహిళలతో కలిసి తనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు. నీవున్న పదవికి విరవికి మాట్లాడుతున్నావు చూడు, దానికి తగిన బుద్ధి మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా చెప్తున్నాము. మాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎవరి కోపం లేదు. మహేష్ గౌడ్ ఒక చిన్న చూపు చూసి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక సోనియమ్మ ఇచ్చిన లెటరు కించపరిచి కింద వాడేమో, చాలా దారుణం. కూడా దీపా సింగ్ మేడంతో కూడా ఆమె డైరెక్ట్ మా ముందర ఢిల్లీలో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి పెట్టినా కానీ లెక్క చేయకుండా మరి ఇలా డబ్బులకు అమ్ముడు పోతున్నారా, డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారా? మరి ఆ విషయం మాకు చెప్తే మేము కూడా డబ్బులు ఇచ్చి ఆ పదవి అధ్యక్షుడు తీసుకుంటుండే కావచ్చు. జాతీయ స్థాయిలో సేవారత్న అవార్డు అందుకున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన తులసి కుమార్ను హౌసింగ్ బోర్డు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తులసి సామాజిక సేవా కార్యక్రమాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం తులసి మాట్లాడుతూ తనను సన్మానించిన గౌడ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వరలక్ష్మి లింబాద్రి గౌడ్, గౌడ సంఘం సభ్యులు రవి గౌడ్, రాజేశ్వర్ గౌడ్, భోజా గౌడ్ తదితరులు ఉన్నారు. నాకు జాతీయ స్థాయిలో వారు గుర్తించి వారు సన్మానించడం జరిగింది. ఆ సందర్భంగా హౌసింగ్ బోర్డు గౌడ సంఘం వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో నాకు హౌసింగ్ బోర్డు కాలనీలో వారి యొక్క ఆశీస్సులతో సన్మానించడం జరిగింది. సో భవిష్యత్తులో గతంలో కూడా గత 15 years నుంచి నేను చేసే సంఘ సేవను గుర్తించి జాతీయ స్థాయిలో పురస్కారం రావడం ఆర్మూర్కి గర్వకారణం, జిల్లాకు కూడా గర్వకారణం. కలెక్టర్ గారు కూడా వాళ్ళు పిలుచుకొని మరి అభినందన తెలిపారు. ఆర్మూరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇతర ప్రముఖులు అభినందించారు. అదే విధంగానే మన ఆర్మూర్ హౌసింగ్ బోర్డు గౌడ సంఘం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరుణజ్యోతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ
ఈ సందర్భంగా అరుణజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టవద్దని బండి సంజయ్ చెప్పడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఫ్లెక్సీలో నరేంద్ర మోడీ ఫోటో ఉన్నట్లే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో స్థానిక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటాయని, బండి సంజయ్ ముఖ్యమంత్రి ఫోటోలు తీసివేయాలనడం సిగ్గుచేటని, ఇకనైనా బండి సంజయ్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు. మరి కొట్లాడితేనే కదా వచ్చింది, తెలంగాణ కూడా కొట్లాడితేనే వచ్చింది కదా. మరి 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ఫోటోనే ఉన్నది, కేసీఆర్కి గౌరవించారు. మరి అప్పుడు మాట్లాడని బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి ఫోటో ఎట్లా వద్దంటావు? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంయా, నీకు మాట్లాడడానికి కొంచెం ఒక ఎంపీ మాట్లాడడానికి కూడా కొద్దిగా ఆలోచన అనేది ఉండాలా? ఆ మాట అన్నందుకు నువ్వు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా? లేకపోతే నువ్వు మున్సిపల్ ఎలక్షన్ లో నీ పోటీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అన్ని పార్టీలు అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 లక్షలతో రెనోవేషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమాలను చేశారు. 20 లక్షలతో ముదిరా సంఘ భవన నిర్మాణం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, అదేవిధంగా మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 35 లక్షలతో వుడెన్ ఫ్లోరింగ్ మరియు ఇతర పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగిందని తెలియజేశారు. ఈ నిధులు ఇచ్చినందుకు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కి వేల్పూర్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. నా సొంత గ్రామం వేల్పూర్లో గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు వారి నిధుల నుండి 25 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం, అట్లాగే 35 లక్షల రూపాయలు స్టేడియం, ఇండోర్ స్టేడియం కోసం, అట్లాగే 20 లక్షల రూపాయలు ముదిరా సంఘ భవనం కోసం, అట్లాగే 1,02 లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కోసం, అట్లాగే 5 లక్షల రూపాయలు చర్చ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, గ్రేవ్యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, అట్లాగే 2 లక్షల రూపాయలు అంజుమన్ సొసైటీలో టాయిలెట్స్ కోసం, మొత్తంగా దాదాపు 2 కోట్ల పైచిలకు మరి వాళ్ళ మంజూరు చేసుకుని వాటికి శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. నేను ఈ సందర్భంగా మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, మా వేల్పూర్ వీడీసీ పక్షాన, మా వేల్పూర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన, మా వేల్పూర్ యువకుల పక్షాన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గోసంగి సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. గోసంగి సంఘం కార్యవర్గం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని శాల్వాలతో సన్మానించారు. సంఘం సమస్యలను వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వినతి పత్రాన్ని స్వీకరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔషధం రవీందర్ను సంఘం కార్యవర్గం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుంకర్పల్లి సాయన్న, గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లల సాయి చరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔషధం రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, కోశాధికారి ధర్మపురి, కార్యదర్శులు వెంకటేష్, రవి, శంకర్, కిష్టయ్య, రాజేశ్వర్, నవీన్, రాములు, మహేష్, వంశీ, రామకృష్ణ, శ్రీను, కనకయ్య తదితరులు ఉన్నారు. మహాకుంభమేళా జన జాతరగా మారింది. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అల్పాహారానికి 17వ రోజు విశేష స్పందన లభించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం జనసాగరంలా మారిపోయింది. మౌని అమావాస్య ప్రభావం తీవ్రంగా చూపుతుంది. ఇసుకేస్తే రాలనంత భక్తులు కుంభమేళకు చేరుకున్నారు. చాలామంది భక్తులకు గుడారాలు, నివాసాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. తన వద్దకు వచ్చిన భక్తులకు మాత్రం శ్రీ మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా ఉచిత అల్పాహారం అందించారు. ఇడ్లీ సాంబార్తో పాటు పూరి కూడా భక్తులకు అందించారు. నందిపేట నుండి వెళ్లిన సేవకులు అలసిపోకుండా మహారాజ్ ఆశీర్వాదంతో సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అల్పాహారం సేవ 17వ రోజుకు చేరుకుంది.
జగరన్పల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు గాను 17 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ ఎస్డీఎఫ్ ద్వారా నిధులు మంజూరైనట్లు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి. ఈ నిధులకు మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ మండలంలో ఏ గ్రామాన్ని తక్కువ చేయకుండా అన్ని గ్రామాలను సమన్వయపరుస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు మంజూరుకు సహకరించినటువంటి నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక వందనాలు తెలియజేశారు. ఏ గ్రామస్తులు అధైర్యపడకుండా విడతల వారీగా తమ తమ గ్రామాలలో అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు, మండల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంగ్లా వసంతరావు, గన్న లక్ష్మణ్, కనకం రవి, రూపాయల గంగారెడ్డి, తాట్పల్లి నర్సారెడ్డి, జితేందర్ నాయక్, ఆర్మూర్ గంగారెడ్డి, సైకిల్ అక్బర్, తిపిరి జనార్దన్, చొప్పారి వినోద్, వెంకటేష్, జైడి మల్లేష్, గడ్డం రహిమత్ అలీ, జోన్ల అరుణ్, గుండ్ల శంకర్, సంజయ్ రెడ్డి, కందుల లింగన్న తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులకై సుమారు 1,70,00,000 రూపాయలు మంజూరు చేయటం పట్ల గ్రామంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గ్రామ ప్రజల చిరకాల వాంఛ చెరువు కట్టపై ట్యాంక్ బండ్ మరియు పాఠశాల అభివృద్ధికి నిధులు, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల కొరకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి ఏఎంసీ డైరెక్టర్ రిక్క ముత్తెన్న, మామిడి కింది నరేందర్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, వీడీసీ చైర్మన్ వంశీ, వీడీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి, మహిపాల్, అరిగెల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ఏఎంసీ డైరెక్టర్, మన సిరికొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ప్రవీణ్, మరి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నదో డాక్టర్ భూపత్ రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. ఏదైతే మా గ్రామం పైన అభిమానం ఉంచి మా యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉన్నదో మరి కట్టపై నుంచి ఒక ట్యాంక్ బండ్ రోడ్డు, దాని గురించి మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అది తండ వరకు లింక్ ఉన్నది, కొద్దిగా పని ఆగిపోయింది. దానికి 1,40,00,000 మరి హై స్కూల్ లోపల ఎమ్మెల్యే గారు సందర్శించినప్పుడు 75,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు, 1,40,00,000 ట్యాంక్ బండ్ చెరువు కట్ట నుంచి రోడ్డుకు, మరియు డ్రైనేజీలకు 4 లక్షలు, మరియు పెద్దమ్మ టెంపుల్కు 4 లక్షలు, మరి బస్ స్టాండ్కు 3 లక్షలు, మరి ఇతర స్కూల్కు 4 లక్షల రూపాయలు. మరి మా సారు మా మీద గౌరవం ఉంచి న్యావనిందిని గుర్తించి మాకైతే మంజూరు చేయడం జరిగింది ఫండ్స్. మరి ఇక ముందు కూడా మేము ఏదైతే సమస్యలు చెప్తున్నామో మాకు కూడా పూర్తిగా సహకరిస్తాను, మాకు సార్ మీద అది ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కరీంనగర్ బండి సంజయ్కు మతి భ్రమించింది. ఆర్మూర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అరుణజ్యోతి మండిపాటు. 11 కోట్లతో నిర్మించిన లెదర్ పార్క్ నాసిరకంగా ఉంది. ఆర్మూర్లో లెదర్ పార్క్ను లెదర్ ఇండస్ట్రీస్ సభ్యుల పరిశీలన. జగరన్పల్లి మండలంలోని 21 గ్రామాలకు 12 కోట్ల రూపాయల నిధులు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జగరన్పల్లి నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.